ఒక ఆడపిల్ల అయ్యుండి మరో ఆడపిల్ల గురించి ఇంత అసహ్యంగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఇలా అందరిని ఏడిపించే బదులు ఒక్కసారి చావు చావు చావు. ఈ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకుందామన్నంత విరక్తి కలుగుతుంది సార్. నీ ఫ్యూచర్ ని పాడు చేసుకోవడం కరెక్టేనా చెప్పు? మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడుగు. మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు? తాతయ్య మీ గురించి పడే ఆరాటం గురించి మీరెందుకు ఆలోచించరు? నేను చేసిన తప్పే మీరు చేస్తున్నారు. ప్లీజ్ ఇప్పటికైనా ఆలోచించండి. మంచి మనసున్న వ్యక్తిని త్వరగా పెళ్లి చేసుకోండి. డాడీ కూడా మీ గురించి ఈ విషయంలోనే బాధపడుతుంటారు. ఇందాకే చెప్పాను మీరు మా అమ్మలా ఉంటారని. అదే అభిమానంతో చెప్తున్నాను. అపార్థం చేసుకోకండి. ఎంతైనా నువ్వు చాలా తెలివైన దానివి చందు. నీ సమస్య పక్కన పెట్టి నన్ను పెళ్లి కొప్పించేస్తున్నావు. కానీ అదంత కుదిరే పని కాదు చందు. ప్లీజ్ అలా అనకండి. డాడీకి తోడు లేకపోవడంతోనే నాకు ఈ సమస్యలు. మీకు తోడు లేకుండా మా డాడీలా బాధపడొద్దనే మరీ మరీ చెప్తున్నాను. ఆలోచించండి. ఈ పాటికి చందు రాజా ఇంటికి వెళ్ళుంటుందా? వస్తే ఒకసారి మాట్లాడదాం. వచ్చారా? భోంచేస్తారండి? చేద్దాం. ఈరోజు సంతోషంలో ఓ 2 ముద్దలు ఎక్కువే తింటాను. ఇంతకీ ఏముండవు? ఏంటంత ఆనందం? ఈ రోజు ఎంత మంచి రోజో తెలుసా? ఒక పొగరుబోతికి పొగరు అణిగిన రోజు. ఎవరి గురించండి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? ఓ రాజాగాడి గురించి. రాజా గురించా? ఏం జరిగిందండి? వీడు వెళ్ళి చందుని కాపురానికి రమ్మని పిలిచారట. చందు వచ్చి మాధవి రాజాల సరసాలు చూసి మండిపోయి ఇద్దరిని కలిపి తిట్టాల్సిన 4 తిట్టేసి వెళ్ళిపోయిందట. ఏంటండి మీరు చెప్పింది నిజమా? ఏ ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఇది ఎప్పుడో జరగాల్సింది. కొంచెం లేట్ అయిందంతే. ఏదైతేనే చివరికి ఆ రాజాకి చందుకు మధ్య ఏ సంబంధం లేకుండా తెగదెంపులైపోయింది. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. చాలే ఊరుకోండి. ఇది సంతోషించాల్సిన విషయమా? అవతల చందు జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడాల్సింది పోయి ఆనందపడుతున్నారా? అసలు మీకు మనసులో వచ్చిందండి? షడప్. ఏంటి వాణ్ణి చందుని తిడితే నీకెందుకంత బాధ? రాజాని తిట్టిందని ఆనందపడుతున్నారు కానీ చందు గురించి ఆలోచించడం మానేశారు. చందు మీ తమ్ముడు కూతురుగా కాదు, మీ కూతురుగా పెరిగింది. కూతురు బతుకు నాశనం అవుతుంటే సంతోషించే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నానండి. చందు జీవితం నాశనం అయిందని ఎవరన్నారు? ఆ రాజాగాన్ని నమ్మి ఆ ఇంటికి వెళ్ళుంటే అప్పుడు తనకి అన్యాయం జరుగుండేది. ఆ దేవుడు నిజంగా చందు పక్కనే ఉన్నాడు కాబట్టే ఆ రాజా బండారం బయటపడింది. తప్పుని దాచిపెట్టాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అది ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈ రోజు అలాగే బయటపడింది. ఆ రాజాగాడు ఎలాంటి వాడో ఎవరికి చెప్పినా నమ్మలేదు. ఈ రోజు తన కళ్ళతో తనే చూసింది కాబట్టే వాడికి బుద్ధి చెప్పి వెళ్ళిపోయింది. రాజా మీదున్న కోపంతో ఇలా మాట్లాడుతున్నారే గాని మీకు తెలీదా రాజా ఎలాంటి మనిషో?
పోనీ మాధవి గురించి తెలీదా? వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడిన చందుకి ఇది తప్పమ్మా అని చెప్పాల్సింది పోయి సంబరపడిపోతున్నారా? చూడు, రాజా ఎలాంటివాడో నీకంటే నాకు బాగా తెలుసు. చందు నిజంగా ఆ ఇంటికి వెళ్ళకపోతేనే నేను ఎక్కువ ఆనందిస్తాను. అది కాదండి, నేను దీని గురించి ఎక్కువ డిస్కషన్ అనవసరం. అర్చన, ఫ్రెష్ అయి వస్తాను, వెళ్ళి వడ్డించు. ఆంటీ, మాధవి, మాధవి, ఏమైంది మాధవి? ఏంటిదంతా? చందు మిమ్మల్ని అపార్థం చేసుకుందట. అసలు ఏం జరిగింది? అంతా తల్లకిందులైపోయిందంటే ఇంకో 2-3 గంటల్లో చందు కాపురానికి వస్తుంది అనుకుంటే ఈలోగానే వచ్చేసింది. షర్ట్ బటన్ కుడుతుంటే చూసి ఏదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళింది. నాకేం చేయాలో పాలుపోవడం లేదా అంటే ఎలా మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపాలో తెలియడం లేదు. మీరే కల్పించుకోవాలి. అటు చందు ఇటు రాజా ఎవరికి వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. అది పెరగకుండా మీరే ఆపాలి. ఏం చేయను మాధవి? అటు వెళ్లి చందుతో మాట్లాడకూడదని ఈయన ఒట్టు పెట్టారు. ఇటు రాజాతో మాట్లాడినా ఈయన ఊరుకోరు. చందు రాజా ఇంటికొస్తే కలవడానికి మాట్లాడడానికి బాగుంటుంది అనుకుంటే ఇలా అవుతుందనుకోలేదు. రాజాకి నేను ఏదో విధంగా నచ్చ చెప్తాను. మీరు చందుతో మాట్లాడండి ఆంటీ. ఆయన ఇంట్లోనే ఉన్నారు. నువ్వు బయలుదేరు మాధవి. నిన్ను చూశారంటే ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు వెళ్ళు, నేను తర్వాత నీకు ఫోన్ చేస్తాను. హలో, ఆలోచించింది చాలు, వచ్చి వడ్డించు. చందుకేమైంది? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? నెయ్యివే అర్చన. అర్చన, ఆ? కాస్త మైండ్ ఇక్కడ పెట్టు. నెయ్యివేయి. కృష్ణ గారు, సారీ మేడం, కాస్త హెడేక్గా ఉంటేను. ఒకసారి నా క్యాబిన్కి రండి.
వన్స్ అగైన్ సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ముందు మీ తలనొప్పికి కారణం తెలుసుకున్నారా? నేను చెప్పనా? చందు కాపురానికి వెళ్ళకపోవడం అంతేనా? మీకు ఈ విషయం నాకంతా తెలుసు కృష్ణ గారు. మీ అమ్మాయి చేసిన పని కూడా తెలుసు. చూసారా మేడం ఎలాంటి పిచ్చి పని చేసిందో? అది పిచ్చి పని అని మీరెలా అనగలరు? చేతులారా కాపురాన్ని కూలదోసుకోవడం పిచ్చి కాక మరేంటి మేడం? సరే, అలా ఎందుకు చేసిందో ఒక్క క్షణం ఆలోచించారా మీరు? దానికి కారణం ఏముంటుందండి? పిచ్చితనం కాకపోతే? పిచ్చితనం తనది కాదు, మీది. సారీ, ఏమనుకోకండి. కారణం లేకుండా చందు ఏ పని చేయదని నాకెందుకో నమ్మకం. అందుకే ఇందాక మీ కథ విని ఆగలేక వెళ్ళి చందుని కలిశాను. మీరు చందుని కలిశారా? అవును. ఏముంది మేడం? ఏం కారణం చెప్పింది? మీకు తెలిసిన కారణమే. అవును, ఆ కారణం మీరే. నేనా? అదేంటి మేడం? అసలు కారణం ప్రేమ. మీ ఇద్దరి మధ్య ఉన్న పిచ్చి ప్రేమ. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేంత అపురూపమైన బంధం మీది, అవునా? ఆ బంధమే ఇప్పుడు చందుకి బంధనాలు వేసింది. అంటే? అవును, మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేక తను లేకపోతే మీరేమైపోతారో అనే బెంగతో తనలా ప్రవర్తించింది. కేవలం మీరు సంతోషంగా ఉంటారనే భ్రమతో తనకు దొరికిన గొప్ప జీవితాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఒక్క మాట నాతో చెప్పొచ్చు కదా మేడం? ఏం చెప్తుంది? ఎలా చెప్తుంది? పోనీ చెప్తే మీరు ఒప్పుకుంటారా? అందుకే ఈ దారి ఎంచుకుంది. అందుకోసం రాజాను దోషిగా నిలబెట్టడానికి కూడా తను ఏమాత్రం వెనకాడలేదు. అది తనకు మీ మీదున్న ప్రేమ. నా కోసం ఇంత పనిచేసావా చందు? నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. ఎందుకో రాజా అంటే తనకి కొన్ని అనుమానాలున్నట్టు నాకు అనిపిస్తోంది. చచ్చా, రాజా మంచివాడు మేడం. చూడండి, రాజా పట్ల మీ దృష్టి వేరు, ఒక స్త్రీగా భార్యగా తన దృష్టి వేరు. ఏమో, ఎవరికి తెలుసు? మనం పసగట్టలేని లోపాన్ని తను రాజాలో ఏం గ్రహించిందో. అందుకే ఈ విషయంలో కాస్త వెనుకంజ వేస్తోంది. మీరు ఈ దృష్టితో ఎందుకు ఆలోచించట్లేదు? లేదు మేడం, రాజా మచ్చలేని మనిషి. అతడిలో లోపాలుండడం ఇంపాసిబుల్. చందు చేసేదే ముమ్మాటికి తప్పు. సరే, తనేం చేసినా జరిగింది జరిగిపోయింది. కానీ చందుని ద్వేషించే ముందు ఇలాంటి నిర్ణయం వెనుక మీ మీద తనకున్న ప్రేమ ఎందుకు కనిపించడం లేదు? తను చేసింది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ మీకోసం అంత పెద్ద త్యాగం చేయడానికి సిద్ధపడింది అంటే ఆమె మీ కూతురు అవ్వడం నిజంగా మీ అదృష్టం కృష్ణ గారు. ప్రస్తుతానికి తననేమి అనకండి. కాస్త టైం ఇస్తే అన్ని చక్కబడతాయి. ప్లీజ్, తన్ని మాత్రం కోపడొద్దు. తను తట్టుకోలేదు. పరిస్థితి అర్థం చేసుకోండి.
చందు, ఎంత పనిచేశావు. నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ మీద చేసుకున్నాను. నా కోసం నీ కాపురాన్ని కూర్చుకోవడం ఏంటమ్మా? నిన్ను కొట్టడం మాత్రం నాదే తప్పు తల్లి. చందు, అమ్మా చందు, చందు, అమ్మా చందు, చందు. సారీ తల్లి, నేను అనవసరంగా తొందరపడ్డాను. నీ మనసు తెలుసుకోకుండా ఆవేశపడ్డాను. చందు, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ఒక్కసారి మాట్లాడమ్మా. చందు, ఈ డాడీ మీద కోపం వచ్చిందా? సారీ చెప్పాను కదమ్మా, అర్థం చేసుకో తల్లి. బయటికి రామ్మా. చందు ప్లీజ్. అమ్మా చందు, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చందు, అమ్మ చందు, చందు. హలో, మా అమ్మాయి చందు మీ దగ్గరికి వచ్చిందమ్మా. ఫోన్ అన్న చేసిందా? సరే అమ్మా, ఓకే. హలో. హలో మేడం. కృష్ణ గారు చెప్పండి. చందు. చందు ఏమైంది? ఎనీ ప్రాబ్లం? చందు కనిపించట్లేదు మేడం. వాట్? చందు కనిపించడం లేదా? అవునండి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేదు. అంతా వెతికాను, తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరూ తెలియదంటున్నారు. ఫోన్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది మేడం. కంగారు పడకండి, ఏమీ కాదు. మీకు తెలియదు మేడం, తనని నేనెప్పుడు పల్లెత్తి మాట కూడా అనలేదు. చందు అంటే నాకు ప్రాణం, ఆ విషయం తనకి తెలుసు. అలాంటిది రాజా విషయంలో కాస్త కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చింది. అది తట్టుకోలేక ఇలా వెళ్ళిపోయి ఏదైనా చేసుకుందేమోనని. నోనో, అలాంటిదే ఉండదు. ప్లీజ్ అలా ఆలోచించకండి. మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలి వెళ్ళిపోవాలని టెన్షన్ పడే చందు, ఆ కారణంతోనే రాజాను వద్దనుకునేంత దాకా వెళ్ళిన చందు అంత మూర్ఖంగా ఏ నిర్ణయం తీసుకోదు. అనవసరంగా లేనిపోని భయాలతో ప్రాబ్లం ని క్రియేట్ చేసుకోకండి. తనకేమీ కాదు. ఏ ఫ్రెండ్ ఇంటికో సినిమాకు వెళ్ళుంటుంది, తనే వచ్చేస్తుంది. ముందు మీరు టెన్షన్ ఫ్రీ అవ్వండి.
అంతేనంటారా? ముమ్మాటికి అంతే. నేను చెప్తున్నానుగా, తనే వస్తుంది. మీరేం భయపడకండి. థ్యాంక్ యూ మేడం. మీతో మాట్లాడాక కాస్త ధైర్యం వచ్చింది. ఓకే, బీ కూల్. కంగారులో కాళ్ళు చేతులు ఆడలేదు మేడం. మీరు మాత్రం ధైర్యంగా ఉన్నారు. నాకు ధైర్యం చెప్పారు. చూడండి, ఆడవాళ్లు ప్రతిదానికి భయపడతారు, మగవాళ్లు ధైర్యవంతులు అని మామూలుగా అంటుంటారు. కానీ చాలా కేసెస్లో ఆడవాళ్లే ధైర్యంగా ఉంటారు. నాకు చందు గురించి బాగా తెలుసు. తను కూడా ఎప్పుడు దేనికి భయపడదు. పిరిగితనం అనే పాటెక్సల్ తనకి తెలీదు. తను ఇష్టపడే వాళ్ల కోసం ఎవరినైనా ఎదిరించడానికైనా రెడీ అవుతుంది. అలాంటి చందు ఏదో అయిపోతుంది, ఏదో చేసేసుకుంటుంది అని అనవసరంగా ఫీల్ అవ్వకండి. తనకి మీరంటే ప్రాణమండి. మీకోసం తను ఏదైనా చేస్తుంది. కానీ ఇలా ఒంటరిగా మిమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళదు. మీరేం భయపడకండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్. అవును, మేడం చెప్పింది నిజమే. నా కోసం చందు ఏదైనా చేస్తుంది. నేనంటే తనకి ప్రాణం. ఛ, అనవసరంగా చందు మీద చేయి చేసుకున్నాను.